ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఈ ఉసిరికాయ పచ్చడికి మనం పల్లి నూనె యాడ్ చేసేసుకొని నేను స్టవ్ అనేది ఆన్ చేసేసి ఆయిల్ అనేది హీట్ అయింది కాబట్టి ఉసిరికాయలని ఈ విధంగా యాడ్ చేసేస్తున్నాను. నేను కేజీ ఉసిరికాయలు తీసుకొని కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను. చూడండి, ఉసిరికాయని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలకి ఫ్రై చేసుకోవద్దు. అంటే హై ఫ్లేమ్లో మొత్తం ముడిగిపోతుంది. పైన ఉడికినట్టు అనిపిస్తుంది, లోపల ఉడకదు. ఈలోపు నేను జీలకర్ర అలాగే మెంతులు వేయించుకొని పక్కన ఉంచుకొని పౌడర్లో కొట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఆవాలను వేయించుకోకూడదు. ఉసిరికాయలు చూడండి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. ఇది మనకి గోల్డెన్ కలర్ రంగు వస్తేనే మనం ఉసిరికాయలని తీయాలి. కొద్దిగా లేత ఉన్న అలా తీసే ఉసిరికాయ తొక్కు అంత టేస్ట్ రాదు. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. నెక్స్ట్వి కూడా నేను ఈ విధంగా యాడ్ చేసేసుకొని రిమూవ్ చేసేస్తున్నాను ఉసిరికాయల్ని. చూడండి, ఈ ప్రాసెస్లోనే చేయండి, మీరు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడికి. అలాగే అల్లం పేస్ట్, ఇది ఇంట్లోనే నేను రెడీ చేసింది. ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇది వచ్చేసి ఆవాల పొడి, అది వచ్చేసి మెంతుల పొడి. జీలకర్రని మాత్రం మెంతుల్ని మాత్రమే వేయించుకోవాలి. ఆవాల్ని డైరెక్ట్ మనం మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం పేస్ట్ అలాగే మెంతుల పేస్ట్ కూడా ఈక్వల్గా తీసుకోవాలి. స్టవ్ అనేది ఆన్లో ఉంది కాబట్టి దాంట్లోనే మనము మెంతులు, ఎండుమిర్చి, జీలకర్ర, మినపప్పు, ఎల్లిపాయలు వీటిని యాడ్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసిన వెంటనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అంటే ఒకదానిపైన ఒకటి పడి సరిగా ఫ్రై అవ్వవు. అందుకే ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనకి ఇది కూడా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మనం ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఒక 30-40 మినిట్స్. చల్లగా అయిపోయిన తర్వాతనే మనము ఈ ముక్కలోకి కారము ఇవన్నీ మనము వేయాలి. చూడండి, మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టాను కాబట్టి చల్లగా అయిపోయింది. ఉసిరికాయలో అల్లం పేస్ట్ 1/2 గ్లాస్ యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది జీలకర్ర పొడి వేయించుకొని పక్కన మిక్సీ పట్టుకున్నాను. ఇది వచ్చేసి ఆవాల పొడి, డైరెక్ట్గా నేను వేయించకుండా మిక్సీ పట్టేసుకున్నాను 1 గ్లాసు. మెంతుల పొడి వచ్చేసి 1/2 గ్లాసు. జీలకర్ర ఆవాలు 1 గ్లాసు, ఓన్లీ మెంతు పొడి 1/2 గ్లాసు, అల్లం పేస్ట్ హాఫ్ గ్లాసు. అలాగే రెడ్ చిల్లీ వచ్చేసి నేను 2 గ్లాసెస్ యాడ్ చేసేస్తున్నాను. మేము కారం తక్కువ తింటాం కాబట్టి మేము కొద్దిగా మాత్రమే కారం యాడ్ చేసేస్తున్నాను. 2 గ్లాసెస్ కారం, ఓన్లీ 1 గ్లాస్ మాత్రమే నేను సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. మనం ఏ కర్రీ వండినా, ఏ పచ్చళ్ళు చేసినా, 2 తీసుకుంటే 1 మాత్రమే మనము ఉప్పు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఉసిరికాయ నిల్వ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. ఏ కర్రీ ఉన్నా సరే మనం కారం ఎక్కువ వేసినా బాగుంటుంది, కానీ ఉప్పు వేస్తే అంత బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఉసిరికాయలు చల్లగా అయిపోయినాయి కాబట్టి కారము ఇవన్నీ అన్ని పొడులన్నీ వేసి ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకొని మనం ఇందాక పోపు వేసుకున్నాం కదండి, ఇది చల్లగా అయిపోయింది, చాలా చల్లగా అయిపోయింది. వీటిని మొత్తం దీంట్లో కలిపేసి ఒక నైట్ మొత్తం మనం బయటలోనే ఉంచాలి. ఈ విధంగా కలిపి నెక్స్ట్ డే వచ్చేసి మనము ఒక గాజు సీసాలనైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని మనకి ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకొని తినొచ్చు. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. దీంట్లో చింతపండు కూడా యాడ్ చేయలేదు. చింతపండు లేకుండా ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలుకి చింతపండు తింటే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఈ విధంగా చేశాను. ఉసిరికాయ పచ్చడి వేసుకొని వేడి అన్నంలో వేసుకొని ఈ విధంగా తింటుంటే అసలుకి ఆ టేస్టే సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తిన్నా కొద్దికి తినాలనిపిస్తుంది. మీరు ఈ వీడియోలో ప్రకంగా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇది మొత్తం నేను ఒక డబ్బాలో వేసేసుకొని నిల్వ ఉంచుకుంటున్నాను. ఈ 1 ఇయర్ వరకు అలాగే ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఉసిరికాయ పచ్చడి రెడీ. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ. బై బై ఫ్రెండ్స్.